క్వాంటమ్ టెక్నాలజీతో త్వరలో మరో సాంకేతిక విప్లవం రాబోతోంది. దేశంలో ఆ టెక్నాలజీకి అమరావతి తొలి వేదిక కాబోతోంది. శుక్రవారం అమరావతి పనుల పునఃప్రారంభ సమయంలోనే దీనికి కూడా ముందడుగు పడింది. 2026 జనవరి 1వ తేదీన క్వాంటమ్ వ్యాలీని ప్రారంభించేందుకు ప్రపంచ టెక్ దిగ్గజాలు ఐబీఎం, టీసీఎస్తో పాటు ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్ఎన్టీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అత్యాధునిక 156 క్యూబిట్ హెరాన్ క్వాంటమ్ ప్రాసెస్ కలిగిన అతి భారీ క్వాంటమ్ సిస్టమ్ 2ను దేశంలోనే తొలిసారిగా ఐబీఎం సంస్థ అమరావతిలో ఏర్పాటు చేయబోతోంది. దీంతో నాలెడ్జ్ ఎకానమీకి కేర్ ఆఫ్ గా అమరావతి మారబోతున్నట్టు విశ్లేషణలు వెలువడ్డాయి. విజ్ఞాన వాణిజ్య కేంద్రంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ రూపుదిద్దుకోబోతుందని టెక్ పండితులు భావిస్తున్నారు. 10,000 కోట్ల రూపాయల నుంచి 15,000 కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ లో జీనోమ్ వ్యాలీకి రూపకల్పన చేసిన చంద్రబాబు ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీతో అమరావతిని కొత్త టెక్ రెక్కలు తొడుగుతున్నారని చెబుతున్నారు. వైసీపీకి బాగా ఫండ్ వచ్చేలా లిక్కర్ పాలసీ రూపొందించాలని జగన్ రెడ్డి ఆదేశించారని విజయసాయిరెడ్డి ఇల్లు, స్టార్ హోటళ్లు, మా ఆఫీసులో పలుమార్లు సమావేశమై అందుకు అనుగుణంగా పాలసీ రూపొందించామని మద్యం స్కామ్లో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సంచలన విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. సాయిరెడ్డి, మిథున్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి కలిసి చర్చలు జరిపినట్లు, కమిషన్ల పర్సంటేజ్ పైన చర్చించి డిస్టిలరీలకు చెప్పేశామని సిట్ విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ముడుపులిచ్చిన వారి లిక్కర్ ఆర్డర్ బాధ్యతలు మాజీ ఎండీ వాస్తవిరెడ్డి, బెవరేజెస్ కార్పొరేషన్ ఓఎస్డీ సత్యప్రసాద్ చూసుకున్నారని, ముడుపులు ఎవరికి చేరాయో తనకు తెలియదని చెప్పాడు. నిన్న ప్రత్యేక దర్యాప్తు బృందం కస్టడీలో అధికారులు సుమారు 90కి పైగా ప్రశ్నలు సంధించారు. మొదట్లో రాజ్ కసిరెడ్డి సరిగా సహకరించలేదు. అధికారులు ఉదయం ఏదడిగినా లిక్కర్ స్కామ్ గురించి తనకెలా తెలుస్తుంది, తాను ఐటీ అడ్వైజర్ గా ఉన్నానని, తనకు సంబంధం లేని వాటి గురించి అడిగితే చెప్పలేనంటూ బుకాయించాడు. సిట్ అధికారులు కొన్ని ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించడంతో నీళ్లు నమిలిన రాజ్ కసిరెడ్డి అసలు గుట్టు విప్పాడు. వైసీపీ విజయం సాధించిన తర్వాత జగన్ రెడ్డి పిలిచి లిక్కర్ పాలసీ తయారు చేయాలి, అందులో తమ పార్టీకి బాగా ఫండ్ రావాలి, సాయన్న మిథున్తో మాట్లాడని చెప్పారని తెలిపాడు. తిరుపతిలో ఆక్రమణలకు గురైన బుగ్గమఠం భూముల సర్వేకు వెళ్లిన అధికారులపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. నిన్న ఉదయం 10 గంటల 45 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు సర్వే జరిగినంతసేపు అధికారులతో ఘర్షణ పడ్డమో, వారితో వాగ్వాదానికి దిగడమో చేస్తూ ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. పెద్దిరెడ్డి ఇంటి ఆవరణలో సర్వే జరపకుండా పలుమార్లు అడ్డుకున్నారు. సర్వే ముగించి వెనుతిరిగిన అధికారులను మరోసారి అడ్డగించి బైక్ తాళాలు లాక్కొని దౌర్జన్యం చేశారు. సర్వే అధికారులకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. చివరికి డీఎస్పీ గట్టిగా ఆదేశించడంతో కదిలి ఆందోళనకారులను నియంత్రించారు. ఇక భూదందా విషయానికొస్తే తిరుపతి అర్బన్ మండలం ముత్యాలరెడ్డిపల్లె ప్రాంతంలోని 6 సర్వే నంబర్లలో 14.49 ఎకరాల బుగ్గమఠం భూములు అన్యాక్రాంతమయ్యాయని మఠం అధికారులు గుర్తించారు. ఏపీలో మరో భారీ ప్రాజెక్టు రాబోతోంది. దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీని రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు. దీన్ని క్రియేటివ్ ల్యాండ్ గా పిలుస్తారు. ఇక ముంబైలో జరుగుతున్న వేవ్ సదస్సు 2025లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రియేటివ్ ల్యాండ్ ఆసియా ఈ మేరకు ఒప్పందం చేసుకున్నాయి. నిన్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఎంఓయూ ప్రకారం క్రియేటివ్ ల్యాండ్ 5-6 ఏళ్లలో 8,000 నుంచి 10,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తుందని అంచనా. 150,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మంత్రి దుర్గేష్ ప్రస్తుతం వియత్నాంలో ఉండడంతో పర్యాటక శాఖ ఎండీ ఆమ్రపాలి, క్రియేటివ్ ల్యాండ్ స్టూడియోస్ వ్యవస్థాపకులు సాజన్ రాజ్ కురుప్ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఇటీవల క్రియేటివ్ ల్యాండ్ ఆసియా ప్రతినిధులు అమరావతి సచివాలయంలో మంత్రి దుర్గేష్ ను కలిసి ఈ విషయంపై చర్చించారు. అప్పుడే మంత్రి సమక్షంలో ఎంటర్టైన్మెంట్ సిటీ ఏర్పాటుకు అంగీకరించారు. సందర్శకులు లీనమయ్యేలా థీమ్ పార్కులు, గేమింగ్ జోన్లు, గ్లోబల్ సినిమా కో ప్రొడక్షన్ జోన్లు ఏర్పాటు చేయనున్నారు. యువతకు నైపుణ్యం కల్పించడానికి క్రియేటివ్ ల్యాండ్ అకాడమీ ద్వారా ఆర్టిఫిషియల్ ఆధారిత వర్చువల్ స్టూడియో కాంప్లెక్స్ కు రూపకల్పన చేస్తారు. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాయలసీమ జిల్లాలో ఉద్యాన పంటలు, మామిడి, మిరప, పసుపు తదితరాలతో పాటు కోస్తా జిల్లాలో ఆక్వా ఉత్పత్తులను శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెసింగ్ చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని భావిస్తోంది. అందుకు అనువైన పరిస్థితులు, అపారమైన సహజ వనరులు అందుబాటులో ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆహార శుద్ధి పరిశ్రమలను పెద్ద ఎత్తున నెలకొల్పాలని నిర్ణయించింది. ఎంఎస్ఎంఈ రంగంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను అనుసంధానం చేయడం ద్వారా గ్రామాల్లో రైతులు పండించే పంటలకు అక్కడికక్కడే వాల్యూ ఎడిషన్ లభించే దిశగా సరికొత్త పారిశ్రామిక పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సర్కార్ కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమలను నెలకొల్పేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు భారీ ప్రోత్సాహకాలు అందించడంతో పాటు నిరుద్యోగ యువతకు ఈ రంగంలో శిక్షణ ఇచ్చి వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇచ్చేందుకు తిరుపతి ఐఐటీ క్యాంపస్లో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ సెంటర్ను ఏర్పాటు చేస్తుంది. త్వరలోనే ఈ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇక్కడ అభ్యర్థులకు ప్యాకింగ్, డిజిటల్ కామర్స్, మార్కెటింగ్ మెలకువలను 3 నెలల వ్యవధిలోనే నేర్పిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలతో పాటు రుణ సదుపాయం సైతం కల్పించనున్నారు.
అమరావతి ఆవశ్యకతను దేశ ప్రజలందరికీ వివరించేందుకు అమరావతి పనుల పునఃప్రారంభాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిపించామని సీఎం చంద్రబాబు తెలిపారు. నిన్న కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతి పునఃప్రారంభ సభ విజయవంతమైందని చంద్రబాబు అన్నారు. సభ నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందని ప్రశంసించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ సమన్వయంతో పనిచేశారని అభినందించారు. అమరావతి ఒక నగరం కాదని ఒక శక్తిగా మారుతుందన్న ప్రధాని మాటలు స్ఫూర్తిని నింపాయన్నారు. రాష్ట్ర వృద్ధి రేటుకు అమరావతి కేంద్రంగా ఉంటుందని ప్రధాని చేసిన వ్యాఖ్యలు భవిష్యత్ రాజధానిని ఆవిష్కరించాయన్నారు. అమరావతికి ప్రధాని భరోసా ఇచ్చారు. దేశానికి అమరావతి రోల్ మోడల్ గా రూపొందుతుందని ప్రధాని అనడం రాష్ట్రానికి గర్వకారణమని, ప్రధాని ప్రసంగం రాష్ట్ర ప్రజల పట్ల ఆయనకున్న అభిమానానికి, రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. కాగా అమరావతి పునఃప్రారంభ సభపై అన్ని వర్గాల ప్రజల్లో సానుకూలత వ్యక్తమైందని మంత్రులు పార్థసారథి, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. 3 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాల్సిన బాధ్యత మంత్రి నారాయణపై ఉందని వ్యాఖ్యానించారు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు కమ్యూటేషన్ పెన్షన్ విధానం కింద ఏకమొత్తంలో ముందస్తుగా తీసుకున్న సొమ్మును ఏపీ ప్రభుత్వం 15 ఏళ్ల పాటు రికవరీ చేయడాన్ని హైకోర్టు సమర్థించింది. వేతన కమిషన్ సిఫార్సు మేరకు సొమ్ము రికవరీ కాలాన్ని 15 ఏళ్లుగా నిర్ణయించారని తెలిపింది. పూర్తిస్థాయి పెన్షన్ పునరుద్ధరణకు 15 ఏళ్ల వ్యవధిని కేంద్రం అనుసరిస్తోందని గుర్తు చేసింది. కమ్యూటేడ్ పెన్షన్ రూపంలో ఏకమొత్తంలో తీసుకున్న సొమ్ముకు అసలుతో పాటు వడ్డీని 11 సంవత్సరాల 3 నెలల పాటు ప్రభుత్వం రికవరీ చేస్తే సరిపోతుందన్న పిటిషనర్ల వాదనను తోసిపుచ్చింది. 15 ఏళ్ల అనంతరం పూర్తి పెన్షన్ పునరుద్ధరణకు వీలు కల్పిస్తున్న ఏపీ సివిల్ పెన్షన్ రూల్స్ లోని నిబంధన 18ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లను కొట్టివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీములపాటి రవితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పిచ్చింది. ఓ వ్యక్తి ఢిల్లీలోని ఏపీ భవన్లో అక్రమంగా దుకాణం నిర్వహిస్తున్నాడు. అది 20 ఏళ్లుగా. దుకాణ ముసుగులో అతడు అక్రమ వ్యవహారాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో 2 నెలల క్రితమే ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ ఆ దుకాణాన్ని ఖాళీ చేయించగా పెద్ద ఎత్తున పైరవీలు చేయించాడు. షాప్ను తిరిగి తనకు అప్పగించాలంటూ ఏపీకి చెందిన కేంద్ర మంత్రి, ఏపీ మంత్రి వద్ద తెలిసిన వ్యక్తుల ద్వారా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించాడు. అసలు విషయం తెలుసుకున్న సదరు నేతలు జోక్యం చేసుకోవడానికి నిరాకరించారు. అయితే భవన్లో ఎప్పుడూ సందడి చేసే తెలంగాణకు చెందిన సీనియర్ ఎంపీకి కొంతమంది తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఆయన కబ్జాదారుడికి మద్దతు పలికారు. అయితే ఆ కమిషనర్ ఒత్తిడికి తలగొకపోగా షాపునే కూల్చివేయించారు. అయినప్పటికీ సదరు కబ్జాదారుడు అక్కడికి ఓ కారు తెచ్చి అందులోనే కొత్త దుకాణాన్ని తెరిచాడు. పగలంతా దుకాణం నిర్వహిస్తూ రాత్రిళ్లు భవన్లోనే ఆ వాహనాన్ని పార్కింగ్ చేస్తూ ఉండడం విశేషం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం ఫ్యూచర్ సిటీలో ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటు కానుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో టీజీఐఏసీ ఆధ్వర్యంలో ఇప్పటికే 310 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక క్లస్టర్ ఉంది. ఇందులో పలు విదేశీ కంపెనీలు పరిశ్రమలను స్థాపించాయి. రావిర్యాల్లోనూ 602 ఎకరాల్లో ఈఎంసీ క్లస్టర్ను ఏర్పాటు చేయగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు ఉత్పాదకతను ప్రారంభించాయి. కొత్తగా రానున్న ఈ సిటీ 3వ ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ కానుంది. మహేశ్వరంలో ఇప్పటికే ఎల్ఈడీ టీవీల తయారీ కంపెనీ గ్రేడియంట్ అప్లయన్సెస్ ద్వారా ఏటా 45 లక్షల యూనిట్ల ఉత్పత్తి జరుగుతుండగా 4,000 మంది ఉపాధి పొందుతున్నారు. ఇక 700 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటైన ప్రీమియర్ ఏజెన్సీస్ అనే కంపెనీ సౌర విద్యుత్కు సంబంధించి ఫలకాలు, ఇతర విడి భాగాలను ఉత్పత్తి చేస్తుంది. 600 కోట్ల పెట్టుబడులతో వచ్చిన అలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ ఏటా 10,000 ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేస్తుంది. పిలిటి ఎలక్ట్రిక్ సంస్థ ఆటో రిక్షాలను తయారు చేస్తుంది. ఇక ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి జపాన్, అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించిన నేపథ్యంలో మరిన్ని ఎలక్ట్రానిక్స్ కంపెనీలు రాష్ట్రానికి రానున్నాయి. అందుకు అనుగుణంగా ప్రభుత్వం మరిన్ని ఈఎంసీలను అభివృద్ధి చేయనుంది. ఇక భారీ ఉద్యోగాలకు అవకాశాలున్న ఎలక్ట్రానిక్స్ రంగాన్ని మరింత ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వేర్వేరు ప్రాంతాల్లో మరిన్ని ఈఎంసీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇక ఈ రంగంలో పెట్టుబడులకు ముందుకొచ్చే ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు అందజేస్తామని వివరించారు. అది బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే కాలనీ. మాజీ సీఎంలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, రియల్టర్లు, పారిశ్రామికవేత్తలు నివాసం ఉంటున్న అత్యంత ఖరీదైన ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో 300 కోట్ల రూపాయల విలువైన 3 ఎకరాల ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు గురైంది. 10 ఏళ్లకు పైగా ఈ ఆక్రమణలు కొనసాగుతున్నా రెవెన్యూ యంత్రాంగం ఇటువైపు కన్నెత్తి చూడలేదు. ఎట్టకేలకు ఈ కబ్జాలను గుర్తించిన షేక్పేట రెవెన్యూ అధికారులు స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటే కబ్జాలకు పాల్పడిన వారు రెవెన్యూ సిబ్బందిని బెదిరించడం, నిర్బంధించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో 100 ఎకరాల ప్రభుత్వ భూములుండేవి. గత ప్రభుత్వాలు కొన్ని హౌసింగ్ సొసైటీలకు అక్కడ భూములు కేటాయించాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు, అసెంబ్లీలో పనిచేసే అధికారులు, సిబ్బంది కోసం వెంకటేశ్వర హౌసింగ్ సొసైటీకి 100 ఎకరాల భూమి ఇచ్చింది. ఒక్కొక్కరికి 300 నుంచి 400 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. అందులో కొందరు నివాసం ఉండగా చాలా మంది క్రమంగా అమ్మేసుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రిటైర్డ్ అధికారులు, పారిశ్రామికవేత్తలు
ఆ ప్లాట్లను కొనుగోలు చేసి భవనాలు నిర్మించుకున్నారు. అయితే ఎమ్మెల్యే కాలనీ ఏసీబీ కార్యాలయంలో మధ్య సర్వే నెంబర్ 102 సుమారు 12 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఇంకా దాని విలువ సుమారు 1200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అది తమదంటే తమదంటూ సొసైటీలు కోర్టులో పిటిషన్లు వేశాయి. పలు క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. ఇటీవల ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో భాగంగా షేక్పేట రెవెన్యూ అధికారులు పాత రికార్డులను పరిశీలిస్తుండగా హకింపేట గ్రామం టీఎస్ 193 వార్డ్ పరిధిలోని ఈ 12 ఎకరాల స్థలం ప్రభుత్వానిదే అని తేలింది. రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాల కబ్జాకు అడ్డుకట్ట వేసి ఆ స్థలాలను ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో షేక్పేట రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్న 12 ఎకరాల భూమిని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి మంత్రి పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించి తలపెట్టిన మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల సుందరిమణులు హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. కెనడా నుంచి శనివారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న మిస్ కెనడా క్యాథరిన్ మోల్సన్ కు పర్యాటక శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. యువతులు సంప్రదాయ నృత్యాలు చేస్తుండగా తెలంగాణ సంప్రదాయం ప్రకారం హారతి పట్టి, నుదుటన బొట్టు పెట్టి, మెడలో పూలమాల వేసి ఆమెను ఆహ్వానించారు. అనంతరం ఆమెను ఆతిథ్యం ఇచ్చే హోటల్కు తీసుకువెళ్లారు. ఇప్పటికే మిస్ వరల్డ్ సంస్థ సీఈఓ, చైర్పర్సన్ మిస్ జూలియా ఎవెలిన్ మోర్లీ, మిస్ వరల్డ్ ప్రతినిధి మిస్ కెరీ హైదరాబాద్ చేరుకోగా ఇవాళ రేపు 120 దేశాల నుంచి పోటీదారులు, ప్రతినిధులు రానున్నారు. ప్రపంచ స్థాయి సదుపాయాలు, సాంకేతికత, నిపుణులైన వైద్యులు, ఉన్నత ప్రమాణాలతో వైద్య చికిత్సలను అందిస్తూ గుర్తింపు పొందిన తెలంగాణను మెడికల్ టూరిజం హబ్ గా ప్రపంచానికి పరిచయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకాల మేరకు త్వరలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీల వేదికగా ఈ విషయాన్ని చాటి చెప్పేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఈ నెల 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 పోటీలు జరగనున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో 120 దేశాల ప్రతినిధులు పాల్గొనడమే కాకుండా 150కి పైగా దేశాల్లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ వేదిక ద్వారా మెడికల్ టూరిజంపై ప్రచారం చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా హెల్త్ టూరిస్టులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ మేరకు 16వ తేదీన తెలంగాణ మెడికల్ టూరిజంపై పరిచయ కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. తక్కువ ఖర్చుతో అందిస్తున్న వైద్య సేవలు, మెడికల్ టూరిజంలో తెలంగాణ సాధిస్తున్న ప్రగతిని తెలియజేసేలా హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో మెడికల్ టూరిజం ఈవెంట్ నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష ఇవాళ జరగనుంది. 2 షిఫ్ట్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు రెండో షిఫ్ట్లో పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది తెలంగాణ నుంచి 72,507 మంది విద్యార్థులు నీట్కు హాజరు కాబోతున్నారు. 190 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్క హైదరాబాద్లోనే 62 పరీక్షా కేంద్రాలుండగా 26,000 మంది ఇక్కడే పరీక్ష రాయనున్నారు. గతేడాది ఉత్తరాది రాష్ట్రాల్లో నీట్ ప్రశ్న పత్రాలు లీక్ అయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రభుత్వ కేంద్రాల్లో మాత్రమే పరీక్ష నిర్వహిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కోవిడ్ కు ముందు నీట్లో ఒక్కో సబ్జెక్టు నుంచి 45 ప్రశ్నలు చొప్పున 4 సబ్జెక్టుల నుంచి మొత్తం 180 ప్రశ్నలు ఇచ్చేవారు. అన్నింటికీ జవాబు ఇవ్వాలి. కోవిడ్ తర్వాత మార్పులు చేశారు. ఒక్కో సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఇస్తున్నారు. ఇందులో సెక్షన్ ఏ కింద ఉండే 35 ప్రశ్నల్లో అన్నింటికీ జవాబు రాయాలి. సెక్షన్ బిలోని 15 ప్రశ్నల్లో ఏవైనా 10ంటికే జవాబు ఇవ్వాలి. అంటే మొత్తంగా 200 ప్రశ్నల్లో 180 ప్రశ్నలకు జవాబులు రాయాలి. కానీ ఈ ఏడాది నుంచి తిరిగి పాత విధానాన్ని అమలు చేస్తున్నారు. మొత్తం 180 ప్రశ్నలు ఇస్తే అన్నింటికీ జవాబులు రాయాల్సి ఉంటుంది. భూభారతి దరఖాస్తులకు ఫీజు మినహాయింపు ఉన్నట్లా లేనట్లా అనే గందరగోళం నెలకొంది. ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్న 4 మండలాల్లో వచ్చిన దరఖాస్తులను జూన్ 2లోగా పరిష్కరించాల్సి ఉండగా ఫీజు విషయంలో ఎటూ తేలక పలుచోట్ల డాక్యుమెంట్లు అప్లోడ్ అవ్వడం లేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. గత నెల 17న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. ఎలాంటి సేవా రుసుము లేకుండానే ఉచితంగా సమస్యలు పరిష్కరిస్తామని ప్రకటించారు. అయితే పైలట్ ప్రాజెక్టు మండలాల్లో కొన్ని చోట్ల ఫీజు చెల్లించకుండా దరఖాస్తుల అప్లోడ్కు వీలు కుదరడం లేదని రెవెన్యూ యంత్రాంగం చెప్పడం విశేషం. ఫీజు మినహాయింపుపై అధికారికంగా ఉత్తర్వులు వచ్చాకే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2వ దశలో భాగంగా ఈ నెల 5వ తేదీ నుంచి 28 మండలాలను భూభారతి పరిధిలోకి తీసుకొస్తారు. ఆయా మండలాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించి దరఖాస్తులను స్వీకరిస్తారు. ముందు నుంచి ప్రభుత్వం సమస్యలను ఉచితంగానే పరిష్కరిస్తామని పేర్కొన్న పైలట్ మండలాల మాదిరిగా ఇక్కడ కూడా దరఖాస్తులు అప్లోడ్ కాకపోతే మరింత గందరగోళం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఫీజు మినహాయింపు జీవో రానందున దరఖాస్తులను ఉచితంగా అప్లోడ్ చేయడం కుదరడం లేదని పలువురు డేటా ఎంట్రీ ఆపరేటర్లు చెబుతున్నారు. పైలట్ ప్రాజెక్టు తొలి దశ 4 మండలాల్లో వచ్చిన 11,630 దరఖాస్తుల్లో పట్టాదారు పాస్ పుస్తకాల కోసం 3,446, సాదా బైనామాకు పరిష్కారం కోసం 2,796 అర్జీలు వచ్చినట్టు వివరిస్తున్నారు. ఇప్పటికే ఈ తరహా సేవలకు ఫీజులుండడంతో
ఉచితంగా అప్లోడ్ చేయడం సాధ్యం కావడం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో సీసీఎల్ఏ అధికారులు రేపటి నుంచి ఉత్తర్వులు ఇచ్చే అవకాశాలున్నాయి. ఆర్థికపరమైన అంశం కావడంతో ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవడంలో కాస్త ఆలస్యం జరిగినట్లు, ఉత్తర్వులు రాగానే భూభారతి పోర్టల్లో మార్పులు చేస్తారని తెలుస్తోంది. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన చల్లపల్లి రైల్వే శాటిలైట్ టెర్మినల్ ప్రధాన భవనం డొల్లతనం బయటపడింది. నిన్న సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షానికి పైకప్పు భాగాలు, సోలార్ విద్యుత్ ఫలకలు ఊడిపడ్డాయి. 3 నెలల క్రితం అట్టహాసంగా ప్రారంభించిన రైల్వే టెర్మినల్ 9వ నంబర్ ప్లాట్ఫామ్ ను ఆనుకుని ఉన్న ప్రవేశ ద్వారం, రూఫింగ్ షీట్లు, రేకులు, ఈ ఫలకాలు పెద్ద శబ్దం చేస్తూ పడిపోయాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ప్రయాణికులు, సిబ్బంది లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. భవనం పైకప్పు భాగాలు 30 మీటర్ల ఎత్తు నుంచి పడడంతో సిబ్బంది కంగారుగా బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనపై స్టేషన్ మేనేజర్ ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిసింది. నిర్మాణంలో లోపాలే కారణంగా తెలుస్తోంది. ఎల్ఆర్ఎస్ ఫీజుపై ఇస్తున్న 25% రాయితీని మరో నెల రోజుల పాటు పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి నుంచి అమల్లో ఉన్న రాయితీ పథకాన్ని ఇప్పటికే ప్రభుత్వం 2 సార్లు పొడిగించింది. సుమారు 20 లక్షల మంది ఫీజు చెల్లించాల్సిన దరఖాస్తుదారులు ఉండడం, వారిలో ఇప్పటి వరకు 6 లక్షల మంది మాత్రమే ఫీజు చెల్లించేందుకు ముందుకు రావడంతో పురపాలక శాఖ అధికారులు గడువు పెంచాలని మరోసారి ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీంతో శనివారంతో ముగిసిన గడువును నెలాఖరు వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారిలో 40% మందికి అధికారులు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఇప్పటి వరకు ప్రభుత్వానికి సుమారు 1900 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 10వ తరగతిలో తమ కుమారుడు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినా ఆ తల్లిదండ్రులు తేలిగ్గా తీసుకున్నారు. పైగా కేక్ కట్ చేసి, వేడుక చేసి ధైర్యం చెప్పారు. నవనగర్ కు చెందిన అభిషేక్ అనే విద్యార్థి 10వ తరగతి పరీక్షల్లో 6 సబ్జెక్టులోనూ ఫెయిల్ అయ్యాడు. అన్ని సబ్జెక్టులు కలిపి 625కు 200 మార్కులు వచ్చాయి. దీంతో తోటి విద్యార్థులు కొందరు అభిషేక్ ను హేళన చేశారు. కుమారుడి పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు ఏమాత్రం ఆలోచించకుండా ఒక కేక్ తెప్పించి కట్ చేయించి వేడుక చేశారు. 10వ తరగతి పరీక్షలు మరోసారి రాసుకోవచ్చని, ఫెయిల్ అయినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గట్టిగా ధైర్యం చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీతో జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా శనివారం భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఇద్దరు నేతలు సమావేశం కావడం ఇదే తొలిసారి. ప్రధాని నివాసంలో దాదాపు 30 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగిందని, పహల్గాం ఉగ్రదాడి తదనంతర పరిణామాలు సహా ఆయా అంశాలపై చర్చించినట్లు అధికారిక వర్గాల సమాచారం. ఉగ్రవాదులపై భారత్ ప్రతీకార దాడులకు సిద్దమవుతుందనే వార్తల వేళ ఇద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. జమ్మూ కశ్మీర్ కు సంబంధించిన కీలక అంశాలను సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రధాని మోదీ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇటీవలి ఉగ్రదాడి తదనంతర పరిణామాలను, క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించారు. ముష్కరుల దుశ్చర్యపై స్థానికుల్లో పెల్లుబికిన దుఃఖం, ఆగ్రహ ఆవేశాలను, హింసకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. గుర్రం మీద పర్యాటకులను తీసుకువెళ్లే పోనీవాలా సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ఉగ్రవాదుల నుంచి పర్యాటకులను రక్షించేందుకు ప్రయత్నించి ప్రాణత్యాగం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. అతిథులను కాపాడడంలోనూ తాను విఫలమయ్యానని సీఎం ఒమర్ అబ్దుల్లా అసెంబ్లీ వేదికగా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. 26 మంది ప్రాణాలు కోల్పోయిన వేళ రాష్ట్ర హోదా ఇవ్వండని కేంద్రాన్ని అడగడం సిగ్గుచేటే అవుతుందని సీఎం అన్నారు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆ దాడి తర్వాత పాక్ నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. అందులో సింధు జలాల ఒప్పందం అమలు నిలిపివేత కూడా ఒకటి. దీని గురించి పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ప్రేలాపనలు చేశారు. సింధు జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా ధ్వంసం చేస్తామంటూ అవాకులు చెవాకులు పేలారు. పహల్గాంలోని బైసరన్ లోయలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడి చేయడంతో ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఇరు దేశాల మధ్య వైషమ్యాలు తారాస్థాయికి చేరిన సందర్భాలు అనేకం. అయితే ఇందుకు ప్రతిగా నదీ జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టడం ఇదే ప్రథమం. పాకిస్తాన్ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపనుందని, దీర్ఘకాలిక ప్రభావం పడనుందని నిపుణులు అంటున్నారు. ఈ ఒప్పందం నిలిపివేత పాక్ నేతలు పలుమార్లు భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాక్ మాజీ విదేశాంగ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. సింధు నదిలో నీరు పారకపోతే రక్తం పారుతుందంటూ ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధు నది తమదే అని, ఆ నాగరికతకు నిజమైన సంరక్షకులం తామేనంటూ మాట్లాడారు. ఆస్ట్రేలియా ప్రధానిగా ఆంటోనీ అల్బనీస్ వరుసగా రెండోసారి విజయం సాధించారు. నిన్న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో అల్బనీస్ నేతృత్వంలో లేబర్ పార్టీ గెలుపొందింది. దీంతో 2004 తర్వాత వరుసగా అధికారంలోకి వచ్చిన తొలి ప్రధానిగా ఆయన రికార్డు సృష్టించారు. మరో 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేత పీటర్ డర్టన్ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారు. తాము సరిగా రాణించలేదని, ఫలితాల్లో ఈ విషయం స్పష్టమైందని చెప్పారు. ప్రతినిధుల సభలోని 150 స్థానాలకు శనివారం ఎన్నికలు నిర్వహించారు. ఓట్ల లెక్కింపు క్రమంలో అధికార లేబర్ పార్టీ ఇప్పటికే 86 స్థానాల్లో విజయం సాధించి మెజారిటీ మార్కును దాటేసింది.
ద్రవ్యోల్బణం, ఇంధన విధానాలు, ఇళ్ల కొరత, వడ్డీ రేట్లలో పెరుగుదల వంటి సమస్యలే ప్రధాన అంశాలుగా ఎన్నికలు సాగాయి. ఓటింగ్ అనంతరం అల్బనీజ్ సర్కారే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే అంచనాలు వెలువడ్డాయి. 2022 నుంచి ప్రధానిగా ఉన్న ఆయన మరో 3 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత సమయంలో ఆస్ట్రేలియన్లు ఆశావాదం, దృఢ సంకల్పాన్ని ఎంచుకున్నారని తన విజయ ప్రసంగంలో అల్బనీజ్ తెలిపారు. వరుసగా రెండోసారి ఎన్నికైన అల్బనీజ్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆఫీసులో కంటే నైట్ క్లబ్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారని ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ పై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్యూరోలో ప్రస్తుత వ్యవహారమంతా గందరగోళంగా ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్బీఐలో కౌంటర్ ఇంటెలిజెన్స్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఫ్రాంక్ ఫ్లిగ్యూజీ ఈ వ్యాఖ్యలు చేశారు. హ్యూవర్ భవనంలోని 7వ అంతస్తులో కంటే ఇప్పుడు నైట్ క్లబ్లోనే ఆయన ఎక్కువగా కనిపిస్తున్నాడని నివేదికలు చెబుతున్నాయి. బ్రీఫింగ్లు రోజువారీగా కాకుండా వారానికి 2 సార్లకు మార్చారని అవి పేర్కొంటున్నాయి. ఇది వరం, శాపం. ఎందుకంటే ఆయన అనుభవం లేకుండా పనులు చేయాలని ప్రయత్నిస్తుంటే అవి చెడుకు దారితీయొచ్చని, ఏజెంట్లు పనిచేయడానికి ఆయన అనుమతిస్తున్నారని, అది ఎక్కడికి వెళ్తుందో తెలియదని ఫిగ్లీజీ అన్నారు. ఇక ఓ షోలో వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే వనరుల దుర్వినియోగం, ముఖ్యంగా ఏజెన్సీకి చెందిన ప్రైవేట్ జెట్లను ఉపయోగించడంపై ఆయనపై దర్యాప్తు నిర్వహించాలని డెమోక్రాట్ల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాష్ పటేల్ కూడా ఎఫ్బీఐ డైరెక్టర్ పదవి కోసం బలంగా లాబింగ్ చేసినట్లు గతంలో అంతర్జాతీయ మీడియా తెలిపింది. తన రాజకీయ శత్రువులపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలంటే పటేల్ సరైన వ్యక్తి అని ట్రంప్ భావించినట్టు తెలిపింది. 2020లో కూడా ట్రంప్ అతన్ని సీఐఏ డైరెక్టర్ గా నియమించాలని చూసినా సాధ్యం కాలేదు. అప్పట్లో ట్రంప్ తన చివరి వారాల్లో ఎఫ్బీఐ డిప్యూటీ డైరెక్టర్ గా కాష్ ను నియమించాలని భావించారు. భారతీయ మూలాలున్న కాష్ పటేల్ మొదటి నుంచి ట్రంప్ కు వీర విధేయుడు. ఆయన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అజెండాకు పూర్తిగా మద్దతు పలికాడు. ఐపీఎల్ 18లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. 214 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. ఆయుష్ మాత్రి 48 బంతుల్లో 94 పరుగులతో చెలరేగాడు. రవీంద్ర జడేజా 45 బంతుల్లో 77 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. షేక్ రషీద్, ఎంఎస్ ధోని, శామ్ కరన్, ప్రేవిస్ విఫలమయ్యారు. శివం దూబే 8 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో లుంగి ఎంగిడి 3, అలాగే కృణాల్ పాండ్యా, యష్ దయాల్ చెరో వికెట్ను తీశారు. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 213 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ 62, జాకబ్ బెతిల్ 55, రొమారియో షెపర్డ్ 53తో రాణించారు. ఇక దేవదత్ పడికల్ 17, రజత్ పటిదార్ 11, జితేష్ శర్మ 7, టిమ్ డేవిడ్ 2 విఫలమయ్యారు. ఆఖర్లో రొమారియో షెపర్డ్ వీరవిహారం చేశాడు. మైదానం నలుమూలలా 6లు, 4ల వర్షం కురిపించాడు. కేవలం 14 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. ఐపీఎల్లోని ఇది రెండో వేగవంతమైన అర్ధశతకం కావడం విశేషం. చెన్నై బౌలర్స్ లో మతీషా పత్రన 3, శామ్ కరన్ 1, అలాగే నూర్ అహ్మద్ 1 వికెట్ను తీసుకున్నారు.